తెలంగాణ కొత్త పోలీస్ బాస్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. అక్టోబర్ 1న బాధ్యతలు చేపట్టనున్నారు శివధర్ రెడ్డి. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నారు. తనను డీజీపీగా నియమించినందుకు సీఎం రేవంత్ను కలిశారు శివధర్ రెడ్డి. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు శివధర్ రెడ్డి. నూతన డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆయన నియామక పత్రం అందుకున్నారు. 1994 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శివధర్ రెడ్డి ప్రస్తుతం ఇంటెలిజెన్స్ డీజీగా కీలక బాధ్యతలో ఉన్నారు. ప్రస్తుత డీజీపీ డాక్టర్ జితేందర్ ఈ నెల 30న పదవీ విరమణ పొందనున్నారు. ఆయన స్థానంలో ఫుల్ అడిషనల్ ఛార్జ్ శివధర్ రెడ్డి ఉంటారని సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఆ పోస్టులో కొనసాగుతారన్నారు. శివధర్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తులేకలాన్ గ్రామం. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్లో చదువుకున్న శివధర్ రెడ్డి ఉస్మానియా వర్సిటీ నుంచి ఎల్ఎల్బి పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్గా ప్రాక్టీస్ చేశారు. ఆ తర్వాత సివిల్ సర్వీసెస్ క్లియర్ చేసి 1994లో ఐపీఎస్లోకి ప్రవేశించారు. ఏఎస్పీగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పనిచేశారు. గ్రే హౌండ్స్ స్క్వాడ్రన్ కమాండర్గా బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా సేవలందించారు. ఎస్ఐబిలో డీఐజీగా కూడా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేశారు. 2016లో గ్యాంగ్స్టర్ నయీం ఎన్కౌంటర్ ఆపరేషన్లోనూ కీలకంగా వ్యవహరించారు. ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావోలో కూడా శివధర్ రెడ్డి పనిచేశారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ ఇంటెలిజెన్స్ చీఫ్ బాధ్యతలు చేపట్టారు. ఉత్తమ సేవలకు గాను శివధర్ రెడ్డి గ్యాలంటరీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్య సమితి మెడల్ సహా అనేక అవార్డులు అందుకున్నారు.